చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ని, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాడుతున్న వాళ్ళని, సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళని ఎర్రి పుక్కులు అని సంబోధిస్తున్నారు అనమాట. రీజన్ ఏంటి అని అంటే మీ అందరికీ తెలుసు, మన రష్మిక మందన విజయ్ దేవరకొండ మ్యారేజ్ చేసుకున్నారు. సో ఆ రష్మిక మందన పోస్ట్ చేసినటువంటి ఇన్స్టాగ్రామ్ ఆ పోస్ట్కే 24 మిలియన్ లైక్స్ అయితే వచ్చాయి. అండ్ ఇందులో ఏముంది బ్రో, ఇది నార్మల్ విషయమే కదా అంటే ఎగ్జాక్ట్లీ 1 ఇయర్ కూడా కాటలేదు, కొన్ని రోజుల క్రితం మనం వరల్డ్ కప్ గెలుచుకున్నప్పుడు మన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చెమటోడ్చి 12 మంది మన దేశం ప్రైడ్ నిలబెట్టి మన మీద గెలిచి అప్పుడు కప్పు మీద కాలేసిన వాళ్ళ దగ్గర రివెంజ్ తీర్చుకొని మనం కప్పు కొట్టి ఆ పోస్ట్ విరాట్ కోహ్లీ పెడితే 22 మిలియన్ లైక్స్ వచ్చాయి. సో మన విరాట్ కోహ్లీ పెట్టినటువంటి పోస్టు అది మన ఇండియన్ పరువు నిలబెట్టేటటువంటి వరల్డ్ కప్కే 22 మిలియన్ లైక్స్ వస్తే ఒక్క రష్మిక మందన విజయ్ దేవరకొండ పెళ్లికైతే 24 మిలియన్ లైక్స్ వచ్చాయి. ఇది ఎక్కడి దారుణం, అది గొప్ప విషయమా, ఇది గొప్ప విషయమా, ఈ జనరేషన్ ఎందుకు ఇంత వరస్ట్గా తయారవుతుంది అని చెప్పి చాలామంది అయితే కామెంట్ చేయడం, చాలామంది సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మనమైతే చూడొచ్చు. హానెస్ట్గా ఇది ట్రూత్ అబ్బా. అక్కడ 12 మంది కష్టపడ్డారు, జీవితం చెమటూడ్చి నానా సంకలనాకి నానా మాటలు పడి మనకు ఒక ప్రైడ్ నిలబెట్టి మనకు ఒక కప్పు తీసుకొచ్చారు. వాళ్ళకి ఇచ్చేది మీరు 22 మిలియన్ లైక్స్ ఇప్పుడు దాకా. ఈ రష్మిక మందన విజయ్ దేవరకొండ నాకు ఇష్టం కాదంట్లా, వీళ్ళకి 24 ఎడిపోతుందిరా బాబు ఈ జనరేషన్. ఇది రాంగ్ భయ్యా.